మహిళలు స్నానం చేస్తుండగా సీక్రెట్గా వీడియోలు తీసిన ఓ ఖనుడికి దేహశుద్ధి చేసిన ఘటన పార్వతీపురం మన్యం జిల్లాలో చోటు చేసుకుంది. వెస్ట్ బెంగాల్కు చెందిన బిశ్వాల్ సర్కార్ కొన్ని నెలల క్రితం పార్వతీపురం పట్టణంలోని బొగ్గు వీధిలో నివాసం ఉంటున్నాడు. స్థానికులతో చనువుగా ఉండే అతను పట్టణంలోని భవానీ ఫైల్స్ అనే ఆసుపత్రిలో ఆర్ఎంపీ వైద్యుడిగా జాయిన్ అయ్యాడు. కొన్ని నెలలుగా అక్కడే ఉద్యోగం చేస్తున్న బిశ్వాల్ సర్కార్ ఎక్కువ సమయం హాస్పిటల్లోనే ఉండేవాడు. అయితే ఆసుపత్రి వెనుక వైపు దుగరాజుపేట అనే కాలనీ ఉంది. ఆ కాలనీ పరిసర ప్రాంతమంతా గ్రామీణ వాతావరణం తలపిస్తుంటుంది. అక్కడ నివాసం ఉండే స్థానికుల కుటుంబాల్లో స్నానపు గదులకు పైన ఎలాంటి పైకప్పులు లేకుండా ఓపెన్ గా ఉంటాయి. ఈ క్రమంలోనే ఒకరోజు సాయంత్రం హాస్పిటల్ బిల్డింగ్ పైకి వెళ్లిన బిశ్వాల్ ఓ మహిళ స్నానం చేయటాన్ని గమనించాడు. వెంటనే తన సెల్ ఫోన్ తో ఆ మహిళ వీడియోలను ఫోటోలను తీశాడు. అప్పటి నుంచి నిత్యం మహిళలు స్నానం చేసే సమయాన్ని గమనించి మరికొందరు మహిళల ఫోటోలు వీడియోలు తీస్తూ పైశాచిక ఆనందం పొందేవాడు. ఈ క్రమంలోనే ఒకరోజు స్నానం చేస్తున్న ఒక మహిళ బిశ్వాల్ సర్కార్ వ్యవహారాన్ని గమనించింది. వెంటనే ఆ విషయాన్ని తన కుటుంబ సభ్యులకు తెలియచేయడంతో వారు హుటాహుటిన ఇరుగు పొరుగు వారిని తీసుకుని హాస్పిటల్ వద్దకు వచ్చి మేడపై ఉన్న బిశ్వాల్ వద్దకు వెళ్లారు. అక్కడ బిశ్వాల్ తప్ప మరో వ్యక్తి లేకపోవడంతో తమ ఫోటోలు తీసింది అతనేనని నిర్ధారించుకున్నారు. సెల్ ఫోన్ లాక్కుని పరిశీలించగా ఫోన్లో పలువురు మహిళల ఫోటోలు వీడియోలు చూసి స్థానికులు షాక్ అయ్యారు. ఆగ్రహంతో ఊగిపోయిన మహిళలు చెప్పులతో దేహశుద్ధి చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలాన్ని చేరుకున్న పోలీసులు బిశ్వాల్ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. మహిళల చేతుల్లో చావు దెబ్బలు తిన్న బిశ్వాల్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత రిమాండ్కి తరలించనున్నారు. మహిళల ఫోటోలు వీడియోలు తీసిన బిశ్వాల్ ఏం చేసేవాడు? పైశాచిక ఆనందం పొందేవాడా లేక సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.